హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమీ హ్యాండ్స్ ఛానల్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, సబ్స్క్రైబ్ బటన్ కి ఏమన్నా రెంట్ కట్టాలా? సో ఫస్ట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేసి మన డ్రీమీ హ్యాండ్స్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. సరే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ డ్రాయింగ్ ఛాలెంజ్ ట్రై చేశాను. నిజం చెప్పాలంటే నేను ప్రొఫెషనల్ డ్రాయింగ్ టీచర్ కాదు, డ్రాయింగ్ క్లాసెస్ కి కూడా అటెండ్ అవ్వలేదు. కానీ పింట్రెస్ట్ లో చాలా క్యూట్ గా ఉన్న బేబీ కృష్ణ డ్రాయింగ్ చూసి ఇది నేను కూడా డ్రా చేయగలను ఏమో అనే కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేశాను. పింట్రెస్ట్ లో పిక్చర్స్ చూస్తే అన్ని ఈజీగా అనిపిస్తాయి కదా, కానీ పెన్సిల్ పట్టుకొని పేపర్ ముందు కూర్చుంటే ఒరిజినల్ ఛాలెంజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రిఫరెన్స్ ఇమేజ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి బేబీ కృష్ణ ఫేస్, షేప్, ఐస్, స్మైల్, ఫ్లవర్స్, పికాక్ ఫెదర్ అన్ని డీటెయిల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నేను కూడా సేమ్ డ్రాయింగ్ వస్తుంది అని ఫుల్ ఎక్సైట్మెంట్ తో స్కెచ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో అవుట్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు బాగానే అనిపించింది, ఇది ఎగ్జాక్ట్ గా వస్తదేమో అని నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను. కానీ కొంచెం కొంచెంగా డీటెయిల్స్ యాడ్ చేస్తున్న కొద్ది రియాలిటీ అర్థమైంది. ఇంట్రెస్ట్ డ్రాయింగ్ లో ఉన్న ఐస్ ఒక లెవెల్లో ఉంటే నా డ్రాయింగ్ లో ఐస్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఫేస్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. స్మైల్ కూడా రిఫరెన్స్ లో ఉన్నట్టు కాకుండా నా స్టైల్లో వచ్చింది. ఫ్లవర్స్ డ్రా చేస్తున్నప్పుడు కూడా చాలా సార్లు ఎరేజ్ చేసి మళ్ళీ డ్రా చేశాను. పికాక్ ఫెదర్ దగ్గర అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్ మోడ్ ఆన్ చేశాను. కొన్ని ప్లేసెస్ లో షేడింగ్ ట్రై చేశాను, ఇంకొన్ని ప్లేసెస్ లో షేడింగ్ చేయాలి అని మర్చిపోయాను. డ్రాయింగ్ కంప్లీట్ అయ్యాక రిఫరెన్స్ పిక్చర్ పక్కన పెట్టి కంపేర్ చేశాను. అప్పుడు నా రియాక్షన్ ఏంటంటే అయ్యో సేమ్ కాదు, కానీ నెక్స్ట్ సెకండ్ ఇది కూడా చాలా క్యూట్ గా ఉందే అని అనిపించింది. ఎందుకంటే డ్రాయింగ్ అంటే ఫోటోకాపీ మిషన్ కాదు కదా, మనం ట్రై చేస్తాం, మిస్టేక్స్ చేస్తాం, ఇంప్రూవ్ అవుతాం. రిఫరెన్స్ ఇమేజ్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది, కానీ ఫైనల్ రిజల్ట్ మన ఓన్ వర్షన్ గా ఉంటుంది. అదే డ్రాయింగ్ జర్నీలో బెస్ట్ పార్ట్. నేను పింట్రెస్ట్ లో చూసిన డ్రాయింగ్ ని 100% కాపీ చేయలేకపోయాను, కానీ నేను నా బెస్ట్ ట్రై ఇచ్చాను. హానెస్ట్లీ చెప్పాలంటే రిజల్ట్ చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ప్రోగ్రెస్ మాత్రం పర్ఫెక్ట్ డైరెక్షన్ లో ఉంది. ఎవ్రీ ఆర్టిస్ట్ ఫస్ట్ అటెంప్ట్ నుండి పర్ఫెక్ట్ అవ్వదు. ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ వల్లనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మీరు కూడా డ్రాయింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు డ్రాయింగ్ రాదు అని భయపడకండి. ఒక పెన్సిల్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఫస్ట్ డ్రాయింగ్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, సెకండ్ డ్రాయింగ్ బెటర్ ఉంటుంది, థర్డ్ డ్రాయింగ్ ఇంకా బెటర్ ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది. మళ్ళీ కలుద్దాం అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్ క్రియేటింగ్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ డ్రీమీ హ్యాండ్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్.